హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్సీ బాయ్. ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఓటీటీ ట్రెండ్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఈ ఓటీటీ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వేరే లాంగ్వేజెస్లో ఉన్న మంచి మంచి మూవీస్ని చూసే అవకాశం మనకి దొరికింది. నాకు పర్సనల్గా సస్పెన్స్ మూవీస్, మర్డర్ మిస్టరీస్, కాప్ డ్రామాస్, కాప్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఇలాంటివి నాకు చాలా చాలా ఇష్టం. ఇలాంటి సినిమాలు తీయడంలో మన ఇండియన్ సినిమాలో మలయాళం మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్పర్ట్స్. అలాంటి మూవీస్లోనే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, దాని పేరే కిష్కింధ కాండం. ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయింది థియేటర్స్లో, కానీ ఈ మధ్యనే ఓటీటీలోకి వచ్చింది డిస్నీ హాట్స్టార్లో. ఈ మధ్యనే ఆ సినిమాని చూశాను. ఆ సినిమా గురించి అనాలిసిస్ అండ్ నా వ్యూస్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ సినిమా బ్యాక్డ్రాప్ అంతా కేరళలోని ఒక ఫారెస్ట్లో జరుగుతుంది. ఆ ఫారెస్ట్లో అవుట్స్కర్ట్స్లో ఒక ఆర్మీ ఆఫీసర్ తన రిటైర్మెంట్ లైఫ్ని గడుపుతూ ఉంటాడు తన ఎస్టేట్లో. తన కొడుకు అప్పుడే రీసెంట్గానే పెళ్లి చేసుకొని వస్తూ ఉంటాడు అనమాట ఇంటికి. తన కొడుకు ఇంటికి వచ్చేలోపు ఏం జరుగుతుందంటే ఆయన దగ్గర ఉన్న రివాల్వర్ ఒకటి మిస్ అయిపోతుంది. లైసెన్స్డ్ రివాల్వర్ అది మిస్ అయిపోతుంది. సో ఈ మూవీ అంతా ఆ మిస్ అయిపోయిన రివాల్వర్ చుట్టే తిరుగుతుంది. ఈ స్టోరీ నేను ఇంకెక్కువ రివీల్ చేయను, చేస్తే మీరు ఆ మూవీని ఎంజాయ్ చేయలేరు. సో అందుకే నేను జస్ట్ బేసిక్ స్టోరీ లైన్ చెప్పాను. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ మూవీ బాగా ఎంగేజింగ్గా ఉండడానికి కారణం ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లీడ్ యాక్టర్స్. మెయిన్ క్యారెక్టర్ అప్పు పిల్లై ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు కదా, విచ్ ఇస్ ప్లేడ్ బై వెరీ ప్రామినెంట్ మలయాళం యాక్టర్ విజయ రాఘవన్ గారు. ఈ మూవీలో క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ ఉండవు, కానీ ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో దాన్ని పర్ఫామ్ చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా ఎనాక్ట్ చేశారు అండ్ ఈ మూవీకి బాగా హెల్ప్ అయ్యారు. నేను జనరల్గా అన్ని మూవీస్లో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా అబ్జర్వ్ చేస్తాను. వన్ ఆఫ్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ దట్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై వాజ్ సినిమాటోగ్రఫీ. ఈ మూవీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది స్టోరీకి తగ్గట్టు అప్స్ అండ్ డౌన్స్గా వెళ్తూ దానికి కాంప్లిమెంట్ చేస్తూ మంచిగా డిజైన్ చేశారు. జనరల్గా మనకి ఏదైనా సస్పెన్స్ మూవీస్ కానీ సస్పెన్స్ డ్రామాస్ కానీ ఎండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎండింగ్లో ఒక చాలా పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అసలు చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఆ ట్విస్ట్ని తీసుకెళ్లేదాకా స్టోరీని బాగా మూవ్ చేశారు అండ్ పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేశారు. మీకు మర్డర్ మిస్టరీస్ కానీ సస్పెన్స్ డ్రామాస్ కానీ ఇష్టమైతే ఈ మూవీని తప్పగా చూడండి. చాలామంది మూవీ రివ్యూస్ ఇచ్చాక వాళ్ళ రేటింగ్ ఇస్తారు, కానీ నేను మాత్రం రేటింగ్స్ ఇవ్వను. నేను రేటింగ్స్ అవన్నీ నేను అంతగా నమ్మను. నేను ఆ మూవీ చూసినప్పుడు నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తాను అండ్ నాకు నచ్చింది నేను చెప్తాను. అండ్ ఆల్సో నాకు ఫిలిం మేకింగ్ మీద ఉన్న కొద్దో గొప్ప నాలెడ్జ్తో ఆ సినిమాని అనాలిసిస్ చేస్తాను. నాకు ఇంపాక్ట్ అయిన పాయింట్స్ని నేను మీతో షేర్ చేస్తాను. మీ అందరికీ నా ఈ షార్ట్ రివ్యూ ఆఫ్ కిష్కింధ కాండం మూవీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. బట్ యాజ్ యూజువల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.